వెల్కమ్ టు పొలిటెంట్ న్యూస్. జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి ఫలితాలు అయితే వచ్చాయి, కానీ రాజకీయ పరంగా అనేక రకమైన విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికకు సంబంధించినంత వరకు ఓరాహోరీగా పోటీ సాగిందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఎగ్జిట్స్ పోల్కి భిన్నంగా కొంత ఫలితాలు వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ భావించినప్పటికీ దాదాపు 24,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించింది. ఈ విజయానికి సంబంధించి ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఇది ప్రజలు మద్దతు పలికారు. పూర్తి మా వైపే ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. నిజానికి ఈ ఎన్నికలకు సంబంధించి ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎట్లా చూస్తుంది, భవిష్యత్ ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా సిద్ధమవుతుంది, ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మనతో పాటు ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు, వెల్కమ్ టు పొలిటెంట్ న్యూస్. యా, గుడ్ మార్నింగ్ బ్రదర్, నమస్తే అన్న. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? యా, క్లియర్గా ఉంది. మీరు గెలిచినంత క్లియర్గా నా వాయిస్ అయితే వినిపిస్తుంది కదా, ఏమనిపిస్తుంది ఫస్ట్ రియాక్షన్? యా, ఒకటి ఇది కాంగ్రెస్ పార్టీ కాంప్రహెన్సివ్ ఎలక్షన్ స్ట్రాటజీకి ఇది ఒక ఉదాహరణగా మనం అనుకోవచ్చు. అంటే మీరు గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ వ్యూహాలు ఎట్లా ఉంటున్నాయి అనేది మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు కదా. మీరు కూడా ఊహించి ఉండరు ఇట్లా. అంటే కాంగ్రెస్ పార్టీ ఇంత స్ట్రెంథనింగ్గా కాంక్రీట్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో పోతుందని మీరు కూడా ఊహించి ఉండరు. ఒక మాట చెప్పాలంటే నేను కూడా +10,000 వరకు రావచ్చు అనే ఒక అంచనాతో ఉంటుంది. కానీ ఒక సమిష్టి కృషి క్షేత్రస్థాయిలో పనిచేస్తే కాంగ్రెస్కి ఎలాంటి విజయం వస్తుందో అది జూబ్లీహిల్స్లో వచ్చింది. ఇది రేపటికి అవసరం. ఒకటేమో ఏంటిది, మన 10 ఎన్నికలు అని వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళకి ఇది ఒక షాక్. ఉప ఎన్నికలు వస్తే ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈడ ఒక ఎన్నిక వస్తేనే చేయలేకపోయింది, ఇక 10 ఎన్నికలు వస్తే ఎట్లా చేస్తారు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. రెండవది, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇది ఒక టెస్ట్ మనీగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నంటే, హైదరాబాద్లో గతంలో మాకు ఏ విధమైన రిజల్ట్స్ వచ్చినాయి జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేది మీరు చూసిండ్రు కదా. రెండవది, కంటోన్మెంట్ ఎన్నిక అనేది ఒక మోడల్గా చెప్పుకోవడానికి అవకాశం లేకుండే. కానీ ఇప్పుడు మూడో ఎన్నికకు వచ్చినప్పటికీ ఏ విధంగా ఎలక్షన్ చేయాలనే అంశం మీద మాకు ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నిక అనేది హైదరాబాద్, సెంట్రల్ తెలంగాణ, ఒకటి సౌత్ తెలంగాణ, నార్త్ తెలంగాణ. అంటే సౌత్ తెలంగాణలో ఎక్స్ట్రీమ్ మెజారిటీ ఉంది, నార్త్ తెలంగాణలో కొంత మిక్స్డ్గా రిజల్ట్ ఉంది, బీఆర్ఎస్ బీజేపీ ఉంది. కానీ హైదరాబాద్లో మేము పూర్తి స్థాయిలో మేము గెలవడానికి ఈ ఎన్నికల స్ట్రాటజీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఒక రకమైన కామెంట్ నిన్న ఓటమి తర్వాత కేటీఆర్ మాట్లాడినా, సునీత మాట్లాడినా బీఆర్ఎస్ క్యాండిడేట్కి సంబంధించి గుండాయిజం అని చెప్పేసి, ఎలక్షన్ కమిషన్ స్పందించలేదని చెప్పేసి చాలా నకిలీ ఓటర్లు వేశారు, ఓటుకు సంబంధించినంత వరకు ఏమాత్రము మాకు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారు, కానీ ఎలక్షన్ సంఘం కానీ అదేవిధంగా పోలీసులు పూర్తిగా కాంగ్రెస్ వైపు ఉన్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అవన్నీ వాళ్ళు ఏదో చెప్తారు, కానీ మేమేం చేసినాం అనేది మాకు తెలుసు. కాబట్టి ఇక ఓడిపోయినాక ఏదో చెప్పడం అనే విషయం కాదు. ఎంత చేసినా కూడా ఎంత మేరకు ఉంటుందో మనకు తెలుసు, ఏది దాని ప్రభావం. కానీ ఈ దాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుందో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి రౌండ్లో ఒక కన్సిస్టెంట్ మార్జిన్. మొదటి రౌండే 47 వచ్చింది, చివరి 2,000 అట్లా వచ్చింది. కానీ మ్యాక్సిమం 3,000 సాలిడ్గా ఇన్ ఆన్ యావరేజ్ ప్రతి రౌండ్లో రావడం అనేది మేము కన్స్ట్రక్టివ్గా చేసిన పనికి ఇది ఉదాహరణగా చూడాల్సిన అవసరం ఉంది. మిగతా అన్ని స్టేట్మెంట్స్ ఏదేదో చెప్తా ఉంటారు, వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఒక ప్రధాన ఎజెండాగా కనిపించింది ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు హైడ్రా పైన చాలా చర్చ జరిగింది. కేటీఆర్ కానీ హరీష్ కానీ ఎక్కడ సమావేశాలు నిర్వహించినా ఇక మీరు ఇక్కడ ఓటు వేస్తే మాత్రం మీ వద్దకు హైడ్రా వస్తుంది, మీ బిల్డింగ్లు కూల్చేస్తారని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. సో హైడ్రాకి సంబంధించి జూబ్లీహిల్స్ ప్రజలు ఓకే చెప్పినట్టేనా? ఇప్పుడు హైడ్రా మీద వాళ్ళు చేసిన దుష్ప్రచారము ఏ విధంగా జరిగిందో మనం చూస్తున్నాం. రెండవది, మూసీ దాని మీద కూడా ఏ విధంగా పేద ప్రజలను అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది చేసిందో చూసినాం. మరి ఈ రెండు జూబ్లీహిల్స్కి ఉపయోగపడేది కదా. హైడ్రాలో 1,000 ఎకరాలకు సంబంధించిన భూమిని స్వాధీనం చేసుకున్న చర్చ కాకుండా
చెరువులో కట్టుకున్న 2-3 ఇండ్లో, ఒక 100 ఇండ్లో వీటికి సంబంధించిన చర్చ మొత్తంగా తెచ్చి వాళ్ళు కట్టబెట్టిన ఏదైతే వేల కోట్ల రూపాయలు గుంజుకున్న వాళ్ళకు మద్దతుగా హైడ్రాకు వ్యతిరేకంగా పోరాడిందనేది ప్రజలకు అర్థమైందనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ఎన్నికకు సంబంధించినంత వరకు, ఎందుకంటే త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేదనే ఇమేజ్ నుంచి కొంచెం మీరు బయటపడినట్టేనా ఈ రిజల్ట్స్తో? ఇప్పుడు ఇది ఒక రకంగా ముఖ్యమంత్రి గారి ప్రణాళిక ఎట్లా ఉన్నది అని అంటే, ఈ అన్నిటికీ సమాధానం చెప్పాలంటే ఎలాంటి సమాధానం ఉండాలనో ఆయన రచించుకున్నాడు. క్యాండిడేచర్ ఎన్నిక నుంచి మొదలు పెడితే అంతా తానై తన ఒక మైండ్ ఏ విధంగా ఒక మాస్టర్ మైండ్గా దీని బ్యాకప్ అంతా కూడా ముఖ్యమంత్రి గారు ఉండడం, తర్వాత ఎన్నికల నిర్వహణ విషయంలో కూడా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఇవ్వడమే కాకుండా క్షేత్రస్థాయి రిపోర్ట్స్ తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఏ అంశాలు ప్రభావితం చేస్తే వాటిని ఒక 3 నెలల ముందు నుంచే వాటిని పరిష్కరించడం, భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా చేస్తామనే హామీ ఇవ్వడం కూడా ప్రజల్లో ఒక నమ్మిక కలిగిందనేది నాకున్న అంచనా. కాబట్టి ఏదైనా సరే కన్స్ట్రక్టివ్గా హైదరాబాద్ మీద దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఎందుకంటే 2 రకాలు, ఒకటి హైదరాబాద్ డెవలప్మెంట్తో కూడిన ప్రణాళిక ఉండాలి, హైదరాబాద్లో విజయాలు కూడా కావాల్సిన అవసరం ఉంది పార్టీకి, ప్రభుత్వానికి కూడా. కాబట్టి రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆ విజయం వచ్చిందని నేను భావిస్తున్నాను. చాలా వరకు కాంగ్రెస్ నాయకులు కానీ ఎక్కువ కానీ నవీన్ యాదవ్కి గెలుపుకు సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి పూర్తిగా తానే చేశాడు. ఒక రకంగా ఈ ఎన్నికతో ముఖ్యమంత్రి ఇమేజ్ పెరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఈ ఎన్నికలో ఎలాంటి కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చుంటే మాత్రం ఇంపాక్ట్ వేరేలాగా ఉండేదని కూడా కొంత చర్చ జరిగింది. సో ముఖ్యమంత్రి పవర్ఫుల్, ఖచ్చితంగా గతంలో రాజశేఖర రెడ్డి ఏ రకంగా ఉండేనో ఆ రకంగా తెలంగాణకు సంబంధించినంత వరకు రేవంత్ రెడ్డి పవర్ఫుల్ సీఎం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనుకోవచ్చా? దయాకర్ గారు, మీరు ఒకసారి సీనియర్ జర్నలిస్ట్గా ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేది రాజకీయ లక్ష్యంగా ఉన్నది. కానీ ఎలక్షన్ మేనేజ్మెంట్లో బీఆర్ఎస్ అనేది గతంలో ఏ విధంగా చేసిందో దానికి ప్రతిగా ఉంటేనే అక్కడ ఎన్నికల గెలుపు ఈజీ అవుతుంది అనేది ఒక అంచనా. తర్వాత ఇక్కడ బీజేపీ థర్డ్ ఒక పార్టీగా ఉంది. అది అక్కడ ఏంటంటే కిషన్ రెడ్డి గారు మాజీ అది పార్లమెంట్ సభ్యులు, మంత్రి, గత 2 సార్లు గెలిచిన వ్యక్తి. అలాంటప్పుడు వాళ్ళు కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారనే ఆలోచన మాకుంది. కాబట్టి ఏ అవకాశాన్ని కూడా ఎటువైపు కూడా వాళ్ళకు పాజిటివ్ కాకుండా చేయడానికి ప్రభుత్వ పథకాల ప్రచారంతో పాటు వాళ్ళు ఏదైతే ఈ ప్రాపగండాను మొదలుపెట్టారో దానికి కౌంటర్ ప్రాపగండా కూడా అది పార్టీ తీసుకున్నది. కాబట్టి ఈ విజయంకు సంబంధించి ఇట్లా వచ్చింది. మీరు అన్న ప్రతి అంశం కూడా ముఖ్యంగా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు అని విపక్షాలు చేసే ప్రశ్నకు ఒక బలమైన సమాధానం ఇవ్వడానికి ఇదంతా జరిగింది. దానికి ప్రజల ఆశీర్వాదం కూడా ఉన్నది. దానికి ఎన్నో రకాల ఫ్యాక్టర్స్ కూడా దానికి కలిసి వచ్చిందని అనుకోవచ్చు. ఇంకోటి, బీఆర్ఎస్కు కేసీఆర్ లేకపోతే కేటీఆర్తోని అయితే ఏ విధంగా వాళ్ళ యొక్క ఏమంటాం ప్రచార సరళి కానీ పార్టీ వ్యవహారం కానీ ఉంటుంది అనేది కూడా తేలిన ఎన్నిక ఒక రకంగా చెప్పాలంటే. తను ఈ ఎన్నికల్లో నేను గెలవడం ద్వారా నేను ఈ పార్టీకి నాయకత్వం వహించాలనే ఒక ఆలోచనతో కేటీఆర్ చేసిన వివిధ రకాల ఏవైతే ఇవి ఉంటాయి కదా, ఏమంటాము అంశాలు ఉన్నాయో, ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా చేయడము, తర్వాత క్యాండిడేచర్ మీద రౌడీగా ప్రచారం చేయడం, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాల ప్రచారం, ఇవన్నీ కూడా ఆయనకు కలిసి రాకపోగా తన స్టామినాను కూడా ఇలా తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా గతంలో ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి ప్రజలు తేడా కూడా ఇచ్చిందనేది, అంటే ఏంటి గతంలో ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి కూడా ఒక కంపారిజన్ కూడా వాళ్ళకి వచ్చింది ఈ ఎన్నికతో. బీజేపీని ఎట్లా చూస్తారు? బీజేపీ పార్టీకి సంబంధించినంత వరకు ఎన్నికలో డిపాజిట్ కూడా రాలేదు. బీజేపీకి సంబంధించి ఎన్నికలో ఎలాంటి పాత్ర పోషించింది అనుకుంటారు? చాలా వరకు వాళ్ళు తగ్గాలని చూసిండ్రు.
ఆహా! చాలా వరకు తగ్గిపోవాలి, అవసరమైతే ఇంకా మార్జినలైజ్ పోవాలని చూసిండ్రు. కాబట్టి మేము తగ్గితే బీఆర్ఎస్ అంటే ట్రైపోలార్లో హ్మ్. హ్మ్. కన్ఫ్యూజన్ కాకుండా ఉండటానికి ఇప్పుడు స్టేట్ వ్యవహారాల విషయంలో వాళ్ళు బీఆర్ఎస్కి అవుట్ సోర్సింగ్కి ఇచ్చేస్తారు. సెంట్రల్ ఇష్యూస్ వచ్చినప్పుడు బీజేపీ బలంగా పనిచేస్తుంది, బీఆర్ఎస్ అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగా ఉండే ప్రయత్నం చేస్తుంది. ఈ స్ట్రాటజీలో వాళ్ళు నష్టపోయినరా లేదా అనేది ప్రకాష్ రెడ్డి గారు చెప్తారు. కానీ పొలిటికల్ సర్కిల్స్లో వాళ్ళ బీహార్ ఎన్నిక విజయం కంటే కూడా ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక ఓటమి మీదనే వాళ్ళ పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చ ఉంది. ఇంత పేలవమైన పెర్ఫార్మెన్స్ ఎందుకు వచ్చింది, మరింత మెరుగైన పెర్ఫార్మెన్స్ ఉండాలి కదా. దట్టు మళ్ళీ ఎంఐఎం మద్దతు ఇచ్చిందని మొదటి నుంచి ప్రచారం చేసుకుంటూనే, అంటే ఎంఐఎంతోనే అంటే ఎంఐఎంఏ క్యాండిడేట్ ఆడ కాంగ్రెస్ కాదని చెప్పినా కూడా బీజేపీ మాట కంటే కూడా కాంగ్రెస్ క్యాండిడేట్ని బలంగా ప్రజలు చూసిన అంశం ఉంది. ఏది ఏమైనా ఇక చెప్పుకోవడానికి ఏముంటుందంటే బీజేపీ అంటే ఓన్లీ వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడే అద్దంకి కేంద్ర దయాకర్ గారు మీరు అన్నట్టుగానే మనతో పాటు బీజేపీకి సంబంధించిన ప్రకాష్ రెడ్డి గారు లైన్లోకి వచ్చారు. ప్రకాష్ రెడ్డి గారు, చూసిన కాబట్టి ఆయన ముందున్నాడు కాబట్టి చెప్పిన. ప్రకాష్ రెడ్డి గారు, అద్దంకి కామెంట్స్ పైన ఫస్ట్ రియాక్షన్ చెప్పాలి మీరు. అద్దంకి గారికి నమస్కారం. వారికి అభినందనలు కూడా నేను గెలిచినందుకు, థ్యాంక్ యూ పార్టీకి గెలిచినందుకు. అయితే నేను అంటే అద్దంకి గారు కూడా సీనియర్ లీడరు, చాలా సంవత్సరాల ఉద్యమంలో పనిచేసినాడు. వారికి గుర్తు చేస్తున్నా ఒక విషయం ఏంటంటే 2006లో 2007 అనుకుంటా కేసీఆర్ గారు రాజీనామా చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేశారు, పార్లమెంట్ కూడా రాజీనామా చేసి కరీంనగర్ లో రెండోసారి పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు మేము కూడా పోటీ చేసినాం. అప్పుడు బీజేపీగా పోటీ చేసింది, కాంగ్రెస్ అప్పుడు నాకు తెలిసి పోటీ చేయలేదు. చేసిందో నాకు గుర్తులేదు, చేసిన అనుకుంటా. అయితే మాకు 25,000 ఓట్లు వచ్చినాయి. మా అభ్యర్థి ఒక పార్లమెంటుకు. మా అభ్యర్థి ఎవరు అంటే సిహెచ్ విద్యాసాగర్ రావు గారు. 1998లో పార్లమెంటు గెలిచారు. 85 నుంచి వారు మెట్పల్లి శాసనసభ్యుడిగా పనిచేశారు. 3 సార్లు శాసనసభకు ఎన్నుకోబడ్డారు, పార్లమెంటుకి ఎన్నుకోబడ్డారు. 99లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత వారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు 2004 వరకు. వారు 2006లో 2007లో పోటీ చేస్తే మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో వారికి వచ్చిన ఓట్లు 25 మొత్తం పార్లమెంట్ లో. నేను ఎందుకు చెప్తున్నా ఈ ఎగ్జాంపుల్, ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే, విద్యాసాగర్ రావు గారు చిన్న లీడర్ కాదు. 3 సార్లు శాసనసభ్యుడు గెలిచాడు. 2 సార్లు ఏ మద్దతు లేకుండా, ఏ పార్టీ మద్దతు లేకుండా ఇండిపెండెంట్ గా, మేము ఎవరి అలయన్స్ లేకుండా 98లో ఎంపీ గెలిచాడు. 99లో అతను టీడీపీతో పొత్తుండి గెలిచాడు. అటువంటి విద్యాసాగర్ 2004లో అఫ్ కోర్స్ ఓడిపోయినాం. రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ప్రపంచంలో ఓడిపోయినాం. అటువంటి మన విద్యాసాగర్ రావు గారు ఒక చాలా ప్రముఖ నాయకుడు, చాలా ముఖ్యమైన నాయకుడు కూడా కరీంనగర్ జిల్లాలో. వారు పోటీ చేస్తే మొత్తం పార్లమెంటు కలిపి, అంటే 7 అసెంబ్లీలు కలిపితే మాకు 25,000 ఓట్లు వచ్చినాయి. ఈ ఉదాహరణ ఎట్లా తీసుకోవాలి చెప్పండి మీరు? అంటే విద్యాసాగర్ రావు గారు చిన్న లీడర్ అని తీసుకోవాలా, లేకపోతే బీజేపీ బలహీనమైందని తీసుకోవాలా, బీజేపీకి బలం లేదు, కరీంనగర్ లో బలం లేదని తీసుకోవాలి? సరే, జూబ్లీహిల్స్ ఇప్పటిదాకా మేము ఒకసారి గెలవలే. జూబ్లీహిల్స్ అసెంబ్లీలో ఇప్పటిదాకా ఈ రోజు వరకు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాకు లీడ్ రాలేదు. జూబ్లీహిల్స్ పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నా, గతంలో దత్తాత్రేయ గారు ప్రాతినిధ్యం వహించిన, కిషన్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీ గెలిచిన, 2 సార్లు కూడా మాకు లీడ్ రాలే ఆ నియోజకవర్గం నుంచి. 2 సార్లు మాకు తక్కువనే వచ్చినాయి. మొన్న 2023లో మాకు 25,000 ఓట్లు శాసనసభకు వచ్చిన, పార్లమెంట్కి వచ్చేసరికి మాకు కాంగ్రెస్ 10,000 ఓట్లు లీడ్ ఉంది. మాకంటే కూడా 10-11,000 ఓట్లు లీడ్ ఉంది. అంటే దీని అర్థం నేను ఎందుకు ఇంత 2 ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నా అంటే, మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రతిపక్ష పార్టీగా గత ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అకాల మరణం చెందినటువంటి స్వర్గీయ మాగుంట గోపీనాథ్ గారు సతీమణి అదర్ సైడ్ నుంచి పోటీ చేస్తుంది. అది టిఆర్ఎస్ పార్టీ యొక్క సిట్టింగ్ సీటు. కాబట్టి ప్రజలు 2 పార్టీలను చూస్తున్నప్పుడు ఎక్కడైనా సరే దేశంలో, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, మీకు దయాకర్ గారు సీనియర్ నాయకులు, బాగా సీనియర్ గా అనుభవం ఉన్నటువంటి నాయకులు, దేశ రాజకీయాల మీద కొంచెం ఆలోచన ఉన్నటువంటి నాయకులు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ యొక్క స్ట్రాటజీ కోసం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏదో వరకు ప్రయత్నం చేసినాయి. కానీ అదే ప్రశాంత్ కిషోర్ బీహార్ లో పోటీ చేస్తే 0 సీట్లు వచ్చినాయి. అంటే ప్రశాంత్ కిషోర్ కు తెలివి లేదు, స్ట్రాటజీ లేదు, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం లేదని మనం అనలేము. కాకపోతే ఉన్న పరిస్థితి అంటే అదే మహాగఠబంధన్ వర్సెస్ ఎన్డీఏ ప్రజలు చూసారు అంతే. ఇక 3వ పార్టీని వాళ్ళు ప్రజలు ఎక్కడ పట్టించుకోలేదు, చూడలే కూడా.
కాబట్టి ఆ ఫలితాలు బీహార్లో వచ్చినట్టుగానే ఇక్కడ గోషమ్మ మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలు కూడా ప్రజలు 2 పార్టీలను చూసినారు, 3వ పార్టీని చూడలేదు. అంటే ప్రకాష్ కాబట్టి రెడ్డి గారు, అంటే పట్టించుకోలేదు. ఒక వాదన ఏంటంటే అంత ఒక కేంద్ర మంత్రికి సంబంధించిన లోక్సభ నియోజకవర్గము ఎంత పోటీ ఎక్కువైనా కనీసం డిపాజిట్ కూడా ఎందుకు రాలేదనేది ఒక చర్చ జరుగుతుంది. నేను నరసింహరావు గారు, నేను చెప్పింది అదే. విద్యాసాగర్ రావు గారు అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. వాళ్ళు డైనమిక్ లీడర్ కూడా. వారు చాలా చిన్న మామూలు నాయకుడేం కాదు, చాలా బలమైన నాయకుడు, రాజకీయమైన అనుభవం ఉన్నటువంటి నాయకుడు. 2 సార్లు ఇండిపెండెంట్ గా, అంటే ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఎంపీగా గెలిచినటువంటి నాయకుడు. అదే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో డిపాజిట్ రాలే. అంటే నేను ఉదాహరణ ఎందుకు చెప్పిన అంటే, ఆ రోజు టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ బలమైనటువంటి నడుస్తున్న టైంలో మమ్మల్ని ప్రజలు చూడలేదు అని చెప్పడానికి ఆ సాగర్జీ ఎగ్జాంపుల్ చెప్పినాను. ఎగ్జాంపుల్ సాగర్జీ చెప్పడానికి నా వేరే ఉద్దేశం కాదు. ఎందుకు చెప్తా అంటే, ప్రజలు బీఆర్ఎస్ చూసేది కంటే స్వర్గీయ గోపీనాథ్ గారి సిట్టింగ్ సీట్ అది, వారి సత్యమని పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అజరుద్దీన్ మంత్రి ఇచ్చారు, వారు దాన్ని అన్ని ఓడ్డారు కాబట్టి తెలుసు. అయితే మీరు అడుగుతున్నారు కదా, ఇంకా నేను చాలా సూటిగా, ప్రతిపక్ష పార్టీగా ఉండి కూడా హుజురాబాద్ లో 7,000 ఓట్లు వచ్చాయి కదా మన కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ బై ఎలక్షన్స్ లో. అట్లని చెప్పి కాంగ్రెస్ పార్టీ బలహీన పడిపోయి ఇంకా అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పైన. ఈవెన్ 25,000 ఓట్లు వచ్చాయి కదా మన మునుగోడు నియోజకవర్గంలో. ఆ తర్వాత జరిగిన 6 నెలల తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వారు మొత్తం అధికారమే వచ్చింది కదా బీఆర్ఎస్ నుంచి. ఆడ బీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ 25,000 ఓట్లే వచ్చినాయి మునుగోడు నియోజకవర్గంలో. ప్రకాష్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఇదే అంశంపై దయాకర్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ఎన్నికలకు సంబంధించినంత వరకు ఇదే రకమైన ఫలితాలు చూసింది. కొన్ని చోట్ల డిపాజిట్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రకాష్ రెడ్డి చేసిన కామెంట్ ఏంటంటే, మీరు గతంలో ఉప ఎన్నికలు తెలంగాణలో చాలా జరిగాయి, దాంట్లో కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్కి సంబంధించి కానీ ఇతర ప్రాంతాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 7,000కు పైగా కూడా ఓట్లు సాధించలేదనేది ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఎన్నికలు, రాజకీయాలు, గెలుపు, ఈ మూడింటి మీద చూస్తే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పోటీ చేసిన పార్టీ అన్ని గెలవవు. ఈ సందర్భంలో ఈ రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీని 3వ ప్లేస్కి నెట్టిండ్రు, కాంగ్రెస్ను ఫస్ట్ ప్లేస్కి నెట్టిండ్రు. ఒక్క అడుగు వెనుకకు వెళ్ళి ఏంటి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ 8 ఎంపీలు, బీఆర్ఎస్ రిలేటివ్గా చూడలేదు కాబట్టి అది జీరోకి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మాకు ఏ ఎన్నికైనా గెలిపే లక్ష్యంగా ఉంటుంది. ఇక్కడ ఓడిపోతే ఏందో ఒకసారి సీన్ వేసుకోండి, ఎన్ని తెర మీదకి వస్తుండే, ఎన్ని అంశాలు. ముఖ్యమంత్రి మార్పు అన్నారు, అసలు కాంగ్రెస్ ప్రభుత్వమే పోతుంది అన్నారు, అసలు కాంగ్రెస్ ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందన్నారు, తర్వాత అసలు తెలంగాణలో కాంగ్రెస్ను ఇలా ఏ విధంగా ట్రోల్ చేయాలో అన్ని రకాలుగా బీజేపీ బీఆర్ఎస్ చేసినాయి. కాబట్టి ఇక్కడ ఉన్న స్పెసిఫిక్ ఈ ఎన్నిక ఏంటంటే, హైదరాబాద్లో 7 నియోజకవర్గాలు ఎంఐఎం తీసేస్తే రెస్ట్ ఆఫ్ ది ఏవైతే కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో అక్కడ ఎక్కడ కూడా కాంగ్రెస్ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలవలే. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి మేము ఇక్కడ గెలవాల్సిన అవసరం ఉంది. గెలవాల్సిన అవసరం ఎందుకుంది? పార్టీ ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ కొంత బలహీనంగా పడ్డ పార్టీని పునరుజ్జీవం చేసుకోవాల్సిన అవసరం. ఒకవేళ హైదరాబాద్ మేము గెలిస్తే ఎక్కడికి పోతుండే, 64 నుంచి మినిమం అంటే ఒక 72, 73 దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండే. సో అక్కడ అప్పుడు అఫ్కోర్స్ ఎంఐఎం బీఆర్ఎస్ మద్దతు ఉంది కాబట్టి వాళ్ళు ఆ ప్రాంతాల్లో కూడా గెలవగలిగిండ్రు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా ఎంఐఎం మాకు మద్దతు చెప్పిన మాట వాస్తవం, కాదనిలేము. కానీ ఎంఐఎం మద్దతు చెప్పిన ముస్లిమ్స్ బీఆర్ఎస్తో కూడా ఉన్నారు. ఎందుకు? వాళ్ళకు కొంత పూర్వానుభవంలో వాళ్ళతో షేక్పేట్ లాంటి డివిజన్ లో కొంత ముస్లిమ్స్ బీఆర్ఎస్ వైపు ఉన్నట్టుగా బీఆర్ఎస్ తో ఉన్నారు. గతంలో కూడా కొంత ముస్లిం ప్రో యాక్టివిజం మనోడు కేసీఆర్ చేసిన అంశంలో ముస్లిం ఓట్ షేర్ అయింది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఒక న్యూ ట్రెండ్ ఏంటంటే హైదరాబాద్లో కాంగ్రెస్ గెలుస్తుంది. ఇది ప్రభుత్వానికి నీడెడ్, కాంగ్రెస్కు నీడెడ్. ఒకవైపు పెద్ద ఒక విస్ఫోటం లాగా బీహార్ వాళ్ళు గెలుచుకున్నా, మేము ఇక్కడ జరిగిన ఎన్నికల్లో బీజేపీ మోడీ గారి ఇక్కడ పని చేయలేదు, ఒకటి పని చేయదు కూడా, 2. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి హవా ఇంకా పెరిగిందని చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయన 119 నియోజకవర్గాలు తిరిగేటప్పుడు ఏ విధంగా ఉంది ఈ ప్రాంతంలో, ఇప్పుడు ఒక కాన్సన్ట్రేటెడ్ మేనర్లో చేస్తే ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మాకు ఇదొక మంచి ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది. దీన్ని
ఈ మిగతా నియోజకవర్గాలకు కూడా మేము దాన్ని విస్తరించే ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అది పార్టీ కోసం ఉంది, ప్రభుత్వం కోసం కూడా ఉంది. అంటే ప్రకాష్ రెడ్డి గారు ఒక కామెంట్ ఏమొస్తుందంటే, మీరు ఎక్కువగా ఫోకస్ ఎప్పుడు ఏది జరిగినా లోక్సభ ఎలక్షన్స్ పైన బాగా ఫోకస్ ఉంటుంది, కానీ ఎందుకో తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ బీఆర్ఎస్కు వదిలేస్తున్నారు, ఇక్కడ ఎక్కువగా మీరు పనిచేయట్లేదని అద్దంకి కూడా ఇందాక కామెంట్ చేశారు. జనరల్గా చాలా చోట్ల ఈ రకమైన కామెంట్ వస్తుంది, బీ టీమ్ అని. అదేవిధంగా ఏదో చోట్ల బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధించి ఎక్కడో సంబంధాలు ఉండే చర్చ కూడా జరుగుతుంది. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. మా మీద కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకో శక్తులు కావచ్చు, ఇటువంటి తప్పుడు ప్రచారము, సోషల్ మీడియా ద్వారా మా మీద ఆరోపణలు, సో మిగతా అయితే మా దాంట్లో ఇంటర్నల్ గా దాంతో కూడా నడిపించేటువంటి కొన్ని శక్తులు, వ్యక్తులు, వ్యవస్థ ఉండిండొచ్చు అంటున్నా. మళ్ళీ అక్కడ నేను క్లారిటీతో ఉన్నారని నేను అంటలేదు. కాబట్టి ప్రచారం మొత్తం జరుగుతున్నది అన్నమాట వాస్తవం. ఎందుకంటే అందరూ చెప్తూనే ఉంటారు బీటీఎం అని. అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు కవితను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మీరు బీటీఎం అన్నారు. కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా మన బీటీఎం అంటారు. కవిత బయటికి పోతే బీటీఎమే, కవిత లోపలికి వస్తే బీటీఎమే, కేటీఆర్ బయటికి పోయిన బీటీఎమే, కేటీఆర్ లోపలికి వచ్చిన బీటీఎమే, మమ్మల్ని తిట్టిన బీటీఎమే, తిట్టకున్న బీటీఎమే. ఇది ఎట్లా అంతవరకు కరెక్ట్ అనేది సరే. ఈ ప్రచారం రెండు పూలే కాబట్టి, కమలం గులాబీ కాబట్టి ఒకే జాతి అట్లా. నేను కొద్ది రోజులు నడుస్తుంది ఈ ప్రచారము. కానీ అంటే నిజం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు అబద్ధం ఊరంతా చుట్టూ వచ్చిందని తెలంగాణలో సామెత ఉంటది. అట్లా వీళ్ళ అబద్ధం. ప్రకాష్ రెడ్డి గారు, ఇది నమ్మే రకంగా ప్రచారాలు జరుగుతున్నాయి, అది ప్రాబ్లం ఇక్కడ. మీకు నమ్మేలాగా ప్రచారం బాగా చేస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా ఈ విషయం మీరు చెప్పిందని నేను ఒప్పుకుంటున్నా. ఎస్, నమ్మ పలికే అంత ఎక్కువగా అంటే ఇక గోబల్స్ కూడా మెచ్చినటువంటి ప్రచారం జరుగుతుంది. దానికి నేను ఇప్పుడు ఈ రోజు మేము సమాధానం చెప్పుకుంటే మా చేస్తారు, మా యొక్క యాక్షన్స్ ఖచ్చితంగా సమాధానం చెప్తాయి. అయితే గతంలో కూడా మీకు ఇటువంటి చర్చ ఎక్కడ జరిగినా ఏం జరిగినా నేను ఒకటే పాయింట్ చెప్పదలుచుకున్నా. టిఆర్ఎస్ పార్టీ మాతోని ఎప్పుడు ఏ విషయంలో పొత్తు లేదు. పొత్తు అంటూ పెట్టుకుంటే కాంగ్రెస్ తోనే పొత్తు పెట్టుకుంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి అనుభవంతో కూడా ఆలోచించాలి. అయితే కవితను అరెస్ట్ చేయలేదు, ఇది కాలేదు, అది కాలేదు అంటే నేను ఇట్లా ఓట్ల గురించి అనుకుంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2018 ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డి గారు కొడంగల్ శాసనసభ నుంచి ఓడిపోయారు. 2019లో అదే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేశారు ఎంపీగా. మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఒక్క శాసనసభ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలి, అన్ని బీఆర్ఎస్ గెలిచింది. మేము కూడా ఏం గెలవాలి, మేము ఒకటే గెలిచినాం, మొత్తం మీద రాష్ట్రం అంతా ఒకటే గెలిచినాం. మరి అదే మల్కాజ్గిరి పార్లమెంట్ లో మరి పార్లమెంట్ కు రేవంత్ రెడ్డి గారు ఎట్లా గెలిచారంటారు? అంటే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని గెలిచారా, బీఆర్ఎస్ సమझौता ఉండి గెలిచారా, బీఆర్ఎస్ తో అండర్స్టాండింగ్ ఉండి గెలిచారని మనం ఏ కోణంలో ఆలోచించాలా? ప్రకాష్ రెడ్డి గారు, ఈ కామెంట్కి సంబంధించి ఎందుకు కొంత బలోపేతం ఏంటంటే, అద్దంకి అడగకముందే నేను కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి పదే ఒక కామెంట్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏంటంటే, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి అవినీతి జరిగిందని మేము అంటున్నాము, బీజేపీ నాయకులు అంటున్నారు, ఏకంగా ప్రధానమంత్రి కూడా అంటున్నారు, కానీ వాళ్ళపైన ఇప్పటి వరకు ఒక యాక్షన్ తీసుకోరు, ఏమీ చెప్పరు. ఎందుకు మీరు ముందుకు రావట్లేదు? బీఆర్ఎస్ పైన యాక్షన్ తీసుకోవడానికి ఇప్పటి వరకు బీఆర్ఎస్ కేంద్రంలో ఉన్న ఏజెన్సీస్ ద్వారా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? నేను ముఖ్యమంత్రి స్థాయిలో మాట మాట్లాడడం కొంచెం బాధాకరమైన, విచిత్రకరము, లేకపోతే మధ్యాహ్న స్థాయి తగ్గించుకోవడానికి 3 పదాలు అర్థంకి దగ్గర ఏమనుకోవద్దు. ఎందుకు చెప్తున్నా అంటే, నేను 2023 ఎలక్షన్స్ కంటే ముందు సెప్టెంబర్లో అనుకుంటున్నా, గుర్తున్నంత వరకు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే వేదిక మీద నుంచి ఐ థింక్ మహబూబ్నగర్, ఈ మక్తల ఏరియా ప్రాంతంలో, లేదా నారాయణపేట, ఈ కొడంగల్ ప్రాంతంలో ఇటువైపే ఒక మాట చెప్పారు. 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, మేము అధికారంలోకి వస్తే 1,00,000 కోట్లు కక్కిస్తాము, పదం ఉపయోగించారు, కక్కిస్తాము అన్నారు రేవంత్ రెడ్డి గారు. మరి 1,00,000 రూపాయలైనా సరే, కోట్ల సంగతి పెట్టి 1,00,000 పైసలైనా సరే ఇప్పటిదాకా ఏదైనా కక్కిచ్చారా? మరి మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ సమझौता ఉందని నేను అనుకోవాలా? మేము అనాలి కూడా కదా అది. అంటే నేను మీకు ముఖ్యమంత్రి స్థాయిలో నేను బయట వాళ్ళు అన్నారనేది నేను దాన్ని చాలా ఈజీగా తీసుకుంటా. బయట వాళ్ళకి అర్థం కాదు, రాజకీయాలు తెలియదు అని. మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఈ మాట అంటే ఏమని సమాధానం చెప్పండి. మరి మీరు ₹1 ఎందుకు కక్కేయలేదని మేము అన్నాం అనుకోండి, అంటే ముఖ్యమంత్రి వ్యవస్థకి, ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి అని కాదు ఇష్యూ, ముఖ్యమంత్రికి వ్యవస్థ అది ప్రభుత్వం. ఏ ముఖ్యమంత్రి, దయాకర్ గారు ముఖ్యమంత్రి అయినా, మీరైనా, నేనైనా, ఒక ముఖ్యమంత్రి అనేది ఒక వ్యవస్థ, ప్రభుత్వం అది. ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యవస్థను ద్వారా వాళ్ళను ప్రాసిక్యూట్ చేయాలన్నా, వాళ్ళను నిందితులుగా మనము తయారు చేసుకోవాలన్నా, లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాకు అనిపించింది మనసులో కాబట్టి వాళ్ళు చేయాలంటే చట్టం ఊరుకోదు కదా. చట్టానికి లోపల మీరు ఎందుకు కీలకపోయారు అనేది ఇదొకటి. రెండో చాలా ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ ధరణి ద్వారా 1,00,000 ఎకరాల భూమి అన్యాకృతం అయిపోయింది, బీఆర్ఎస్ నాయకులు కబ్జాలు పెట్టేశారు, అంత జరిగిపోయింది, మోసం, తెలంగాణ అంతా దుర్మార్గం చేసేశారని వారే చెప్పారు అదే బహిరంగ సభలో. మేము 1,00,000 గజాలు కూడా, 1,00,000 గజాలు, ఒక గజం కూడా ఈ రోజు వరకు
గత ప్రభుత్వం నుంచి జరిగినటువంటి ఆక్రమణల నుంచి లేదా అన్యాక్రాంతమైన దగ్గర నుంచి ఒక గజమాన తీసుకున్నారు రోజున. మరి అదే టీఆర్ఎస్ అదే గారు మీరు సమాధానం ఇవ్వాలండి ఈ క్వశ్చన్స్ కి. సంబంధం ఉందని మేము అనాలన్నా. కాబట్టి నేనేమంటున్నానంటే ఆ విధమైనటువంటి ప్రచారం చేయడం అనేటువంటి వాళ్ళ స్థాయి తగ్గించుకోవటం. కొన్నిసార్లు మా చర్యలు సమాధానం చెప్తే దానివల్ల స్థాయి తగ్గుతుంది తప్ప స్థాయి పెరగదు. కాబట్టి ఆరోపణలు ప్రత్యారోపణలు ఒక హుందాతనంతో గౌరవప్రదంగా ఉంటే అది ముఖ్యమంత్రి స్థాయికైనా కేంద్ర మంత్రి గారి స్థాయికైనా లేదా ఒక పార్టీ నాయకుడి స్థాయికైనా చెల్లుతుంది. స్థాయి దిగజారొద్దని మాత్రం నా విజ్ఞప్తి. వారు అంతలాగే చేస్తాం కాలం కొన్నిసార్లు సమాధానం చెప్తే తప్పకుండా సమాధానం చెప్తాం. అదే గారు ఇప్పుడు గత 11 సంవత్సరాలుగా మోడీ గారు ప్రధానమంత్రి, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు. వారి ఏలికల్నే వీరి ఏలిక ఉన్నది, ఆ ఏలికల్నే తెలంగాణ పీలికైంది. మరి ఇప్పుడు మేము వచ్చినాం కానీ ఆ 9 సంవత్సరాలు అవినీతి జరుగుతుంటే ఇంటెలిజెన్స్ లేదు, ఏది లేదు. ఓన్లీ వచ్చి ఇక్కడ మాట్లాడిపోయింది తప్పితే మోడీ ఏ రోజైనా అసలు కేసీఆర్ మీద ఈ అవినీతి జరుగుతుందని చెప్పి ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడ్డాడు కానీ ఎలాంటి చర్యలు ఉన్నాయా? గతంలో సహారా కేసులో అప్పుడు సిబిఐ కేసు పెట్టింది ఆయన మీద. ఆ కేసుని ఎక్విటల్ చేసిండు. అది మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ మధ్యన ఉన్న రాజకీయ రహస్య ఒప్పందం ఎవ్వరు కూడా తేల్చడానికి వీలు లేనంతగా ఉంటుంది. దానికి ప్రధానమైన లిట్మస్ మీరు గమనిస్తే ఇప్పుడు 39 సీట్లలో గెలిచిన బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీట్లలో ఎందుకు గెలవలేదని అంటే ఏం సమాధానం ఉంది? ఇది నేను చెప్తున్న మాట. కానీ కవితనే చాలా స్పష్టంగా వాళ్ళు బీజేపీతో కలిసిపోతా అంటే వద్దు అని అన్న నేను. నన్ను అరెస్ట్ చేసింది అనేది కాదు, రాజకీయంగా బీజేపీతో కలిసిపోవడం అనేది మనలాంటి వాళ్ళకి కలవదు. ఇట్లా అయింది అక్కడక్కడ అని చెప్పి ఆమె ప్రెస్ మీట్లో చెప్పింది. స్వయంగా కేసీఆర్ గారి కూతురు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు. మరి దానికి ఏం సమాధానం చెప్పాలి? మనం అంటే బయట వాళ్ళము, నరసన్న నువ్వైనా బయట, నేను బయట. బీజేపీ ప్రకాష్ రెడ్డి గారు, బీఆర్ఎస్ అప్పుడు కవిత, ఆమె బయటికి వెళ్ళి చెప్పింది. తర్వాత మనోని పేరు ఏంది, ఎంపీ సీఎం రమేష్ ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేసిండు. మనోడు రోజు మస్తు మాట్లాడతాడు. ఎవరు మన కేటీఆర్ లోడ మాట్లాడతాడు. సీఎం రమేష్ దానికి సమాధానం చెప్పిండా? నువ్వు నా ఇంటికి వచ్చి పార్టీని మర్జీ చేస్తా అనేది అన్ని బయట పెడతా అని చెప్పిండు. ఆయన బయట పెట్టలేదు, ఆయన కౌంటర్ ఇవ్వలేదు. ఎవరో వీళ్ళు ఇచ్చిండ్రో దానికి ఆ స్టాండిటీ కూడా ఉండదు. అంటే ఎంత బలంగా బీఆర్ఎస్ బీజేపీతో కలిసిపోవడానికి ప్రయత్నం చేసింది. కలిసిపోకున్నా ఇది ఒక అండర్స్టాండింగ్తో వాళ్ళ యొక్క ప్లాన్ ఉన్నది. ఇప్పుడు మా రాడార్ పరిస్థితిలో ఉంటే మాకు ఈజీగా తెలుస్తుంది. మేము బీఆర్ఎస్ మీద ఎట్లా ఒక ప్రేమతో కూడిన ఏమంటే మా భాషనే ఉంటుంది. కానీ మేము ఎంత కసిగా బీఆర్ఎస్ పట్ల గతంలో ఉన్నాము, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీని ఎంత ప్రతిపక్ష నేపథ్యంలోనే చూస్తున్నాం. కానీ బీజేపీ అట్లా కనిపించట్లేదు. విచిత్రం ఏంటంటే ఈ ఎన్నికల్లో అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళకి తలకాయ నొప్పి లేదు, బీజేపీలకు తలకాయ నొప్పి ఉండిపోయి కంప్లైంట్ చేసింది. అంటే వాళ్ళు చేయాలి, నష్టం జరిగేది వాళ్ళు చేయాలి. ఎందుకంటే ముస్లింల మీద ముస్లిం ఓటు మాకు రాకపోయింది, కానీ బీఆర్ఎస్కి కూడా చేస్తుండ్రు అని చెప్పేసి పోయి కంప్లైంట్ చేసింది. ఇవన్నీ కాదు 100 చెప్పొచ్చు. ఇప్పుడు 100 రకాల వాళ్ళ ఏంది గత 4 సంవత్సరాల నుంచి నేను ఎస్టాబ్లిష్ చేసిన అంశాలన్నింటికి ప్రకాష్ రెడ్డి గారు సమాధానం చెప్పలే, కిషన్ రెడ్డి గారు చెప్పలే, బండి సంజయ్ గారు చెప్పలే, ఎవరు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళది అట్లా ఉంటుంది. ఇప్పుడు జగన్ ఒక మాట అనుకుందాము, బీఆర్ఎస్ పొత్తు అనుకుందామా, ఇప్పుడు వేరనుకుందామా? బీజేపీ అంటే అక్కడ బాబు, జగన్, పవన్. ఇప్పుడు జగన్ ఇంత పరిస్థితులు వచ్చినా కూడా బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు చెప్పిండు, కానీ ఎవరికైనా చెప్పిండా? మరి దాన్ని ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం ఏమో ఆంధ్రప్రదేశ్ లో ప్రకాష్ రెడ్డి గారు, మీకు బీఆర్ఎస్ అంటే అంత ప్రేమ ఎందుకండి? ఇప్పుడు అదే అద్దంకి గారు అడిగిన క్వశ్చన్ అని అడుగుతున్నా, మీకు బీఆర్ఎస్ అంటే అంత అభిమానం ఎందుకు? నేను రెండు దయాకర్ గారు ఏమైతే 2 అంశాల మీద నేను మీ ద్వారా చూసే వాళ్ళందరికీ నేను క్లారిటీ ఇస్తా. ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ కలవాలని అనుకున్నది కవిత బయట పెట్టింది. ఇదో పెద్ద సీక్రెట్ ఏమిటి, ఎలా, ఎందుకని కనిపెట్టని నేను అనడం లేదు. కానీ ప్రధానమంత్రి గారు స్వయంగా తెలంగాణ గడ్డ మీదనే నా దగ్గరికి ముఖ్యమంత్రి గారు వచ్చి నా కుటుంబాన్ని, నా కొడుకుని ఆశీర్వదించండి అన్నప్పుడు నేను దాన్ని తిరస్కరించాను అన్నాడు.
దీన్ని మీరు ఏదో సీక్రెట్ అని ఆమె కవిత సీక్రెట్ బయట పెట్టింది ఏమి అంటే కాదండి. వన్ సైడ్ లాగే ఉంది, అయినా వాళ్ళ మీద మీకు ప్రేమిస్తున్నారు కానీ నేను మీకు అంటే ఒక సంఘటన వారి ప్రపోజల్ వారి సైడ్ నుంచి ఉండే నేను తిరస్కరించిన ప్రధానమంత్రి గారే చెప్పారు స్వయంగా. ఇదొక అంశం, ఇదొకటి నేను క్లారిటీ ఇస్తున్నా. రెండో అంశం, మీరు 9 సంవత్సరాలు ఎందుకు మీరు కలిసి ఉన్నారంటారు. నాకు అంటే ఎందుకు చర్య తీసుకోవాలన్నారు. ఓకే, చాలా మంచిదే ప్రశ్న కూడా. కానీ నేను ప్రశ్నకు జవాబు చెప్పే కంటే ముందు ఎదురు ప్రశ్న అడిగి జవాబు చెప్తా. 2015 అనుకుంటా రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో ఏసీబీ కేసు ఆయన తప్ప రైటా సంగతి కోర్టు నిర్ణయిస్తారు. దాంట్లో నేను రేవంత్ రెడ్డి గారినా ఇంకొకటే విషయం కాదు. కానీ 2015 నుంచి 2025 దాకా, అంటే 2024 అంటే వీళ్ళు వచ్చారు కాబట్టి ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటది కాబట్టి ఓకే, దాని తర్వాత మాట్లాడదాం. 2024 వరకు టిఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అది చేయాల్సింది మీరు, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వాల్సింది సెంటర్. అది సుప్రీం కోర్టులో ఉంది కేసు, సుప్రీం కోర్టులో మీరే దాన్ని హరియప్ చేయాలి. మీరు ఎందుకు చేయలేదో మీరు చెప్పండి. నేను ఏసీబీ కోర్టులో ట్రయల్ కి ఎందుకు రాలేదని అడుగుతున్నాను. నేను ట్రయల్ కే రాలేదు, అది సుప్రీం కోర్టు కాదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తేనే ఏసీబీ కోర్టు అడ్వాన్స్ అవుతుంది. నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సుప్రీం కోర్టు పోయిండు, ఏసీబీ కోర్టు పోలే సుప్రీం కోర్టుకి. మధ్యప్రదేశ్ ఈ ప్రభుత్వం కూడా మధ్యప్రదేశ్ కేసు మార్చండి కూడా పోయినరు. ఈ రాష్ట్రం వద్దని రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రయత్నాలు చేశారు. నేను అంటున్నా, మీరిద్దరు గవర్నమెంట్ లో ఉన్నారు కదా, మరి రేవంత్ రెడ్డి గారి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదంటే అది ఉత్తది ఫోన్ ట్యాపింగ్ చేసి పెగాసిస్ తో కలిసి మీరు చేసింది బయటపడుతుందని మీరు కాముకున్నారు. నేను రేవంత్ రెడ్డి గారు ఇది కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి ఈ ఓటు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారిని ఇరికిచ్చారా ఉన్నారా నాకు అది కోర్టు నిర్ణయించాలి. కానీ ఈ కేసు ట్రయల్ కి వస్తే ఉండడా అని అక్యూటల్ అయితే మంచిది, అక్యూటల్ కాకుండా పనిష్మెంట్ అయితే సరే, అది కూడా వారి కోర్టు కొట్లాడతారు న్యాయ వ్యవస్థలో. నేను దాని లోపలికి పోవట్లే. ఎవిడెన్స్ కు మూలం చెప్పాలి, మీరు చెప్పట్లేరు, వాళ్ళు చెప్పట్లేరు. ఎట్లా చేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది కదా, సుప్రీం కోర్టులో న్యాయ వ్యవస్థలో కడిగిన ముత్యం లాగా బయటకు రావాలని కోరుకుందాం. న్యాయ వ్యవస్థలో ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మాకు రాలేదు అని చెప్పి ఏసీబీ కోర్టు అయినా లేకపోతే ఇంకో కోర్టు అయినా ఇప్పటిదాకా ఏమన్నా ఇచ్చిందా? సుప్రీం కోర్టులో కేసు వేసింది రేవంత్ రెడ్డి గారు. దయాకర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, ఈ కేసుకు సంబంధించి మాత్రం కోర్టు పరిధిలో ఉంది, కోర్టు చూసుకుంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ సంబంధాలపైన చర్చ జరుగుతుంది. ఈ రెండు పార్టీలకు సంబంధించిన సంబంధాలపైన చర్చ చేద్దాం. కోర్టు కేసు అండి, కోర్టులో ఉన్న ప్రతి అంశాన్ని తీసుకొని ఇప్పుడు కవిత గారి లిక్కర్ కేసు కూడా కోర్టులో ఉండింది, ఒక ఏడాదిన్నర 2 ఏళ్ళు కోర్టు కేసు నడిచి అందరు అరెస్ట్ అవుతారు, కవిత గారు అరెస్ట్ చేశారు. కోర్టులో ఉందని తెలిసిన తర్వాత కూడా కవితను అరెస్ట్ చేస్తలేరు కాబట్టి బీజేపీకి బీఆర్ఎస్ పొత్తు, కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇదే కదా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు న్యాయ వ్యవస్థలో అవకాశం వచ్చే వరకు అరెస్ట్ చేసి 8 కొట్టుకొని అవుతారు పడ్డారు. మళ్ళీ కోర్టు అరెస్ట్ చేసిన కోర్టు అరెస్ట్ చేసింది కోర్టు, మేం కాదు. న్యాయస్థానంలో బెయిల్ ఇవ్వాల్సింది న్యాయస్థానాలు, మేం కాదు. రేవంత్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది కేసీఆర్ కాదు, ఎందుకంటే ఏసీబీ కేసు మాత్రం రేవంత్ రెడ్డి బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. కాబట్టి రేవంత్ రెడ్డిని జీవితకాలం జైలు ఉంచలేదు, న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది కాబట్టి న్యాయస్థానం తప్పుపడతామా? అందుకోసం న్యాయ వ్యవస్థను ప్రశ్నించేటువంటి పరిస్థితులు మనం ఉండకూడదు అనేది నా అభిప్రాయం. అందుకోసం ఈ చర్చను స్థాయి తగ్గించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైనటువంటి అంశం మాట్లాడుతున్నారు. బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకే నష్టం అవుతుంది, మాకే నష్టం లేదు. కాలం ఖచ్చితంగా సమాధానం అయితే ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చదువుకుంటది, లేకపోతే ఇప్పుడు వారికి గత ప్రభుత్వానికి ఏం జరిగిందో ఇప్పుడు కూడా జరుగుతుంది. గత కాలంలో కాంగ్రెస్ కి ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. గతంలో ఎందుకు కాంగ్రెస్ ఓడిపోయింది చూసుకోండి. 2078, 83, 89, 83, 85, 94 ఎందుకు ఓడిపోయిందని చూసుకోండి మీరు. నేనేమంటలేను. కాకపోతే నేననే పాయింట్ ఏంటంటే ఇది చాలా స్పష్టంగా ఆరోపణలు మాత్రమే, దీంట్లో ఏ మాత్రం నిజం లేదని నేను చెప్పదలుచుకున్నాను. ఏ మాత్రం నిజం లేదు, ఏదో సీక్రెట్ కాదు. కవిత విషయం కావచ్చు, ఇంకొక విషయం కావచ్చు. ప్రకాష్ రెడ్డి గారు, అంతిమంగా ఈ తీర్పు వచ్చిన నేపథ్యంలో త్వరలో అంటే డిసెంబర్లో డెడ్ లైన్ ఉంది జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి. ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది? ఇక్కడ బీజేపీ జనరల్గా హైదరాబాద్ బేస్డ్గా పట్టణ ప్రాంతాలకు సంబంధించి కొంత బలోపేతమైన పార్టీగా చెప్తారు కనుక ఈ ఎలక్షన్స్ ఇంపాక్ట్ జిహెచ్ఎంసీకి సంబంధించినంత వరకు ఏ రకంగా ఉండబోతున్నాయి? నేను 2 అంశాలు ఏమవుతాండి. మన అందరం కూడా ఇదే తప్పుడు ప్రచారం, వాళ్ళ తప్పుడు ఆలోచనలు ఉన్నాం.
తప్పుడు ఆలోచనలు ఏంటంటే ఇక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంటే వాస్తవానికి ఫిబ్రవరిలో రావాలి. పోయిన సంవత్సరం నవంబర్ లో వచ్చినా కూడా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి ఫిబ్రవరి 7వ తారీఖు 6వ తారీఖు దాకా వాళ్ళకి సమయం ఉంది. ఫిబ్రవరిలో ఎలక్షన్స్ పెడతారని మీరు రాసి పెట్టినారా ఇప్పుడేమన్నా? 2024 ఫిబ్రవరిలో పూర్తయినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటిదాకా పెట్టలే. ఎంపీటీ సంవత్సరాలు అవుతుంది ఇప్పటిదాకా పెట్టలే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్సెప్ట్ వరంగల్, ఖమ్మం అండ్ హైదరాబాద్ కార్పొరేషన్ తప్పితే మిగతా ఎక్కడ కూడా స్థానిక ఎన్నికల మేయర్లు కానీ మున్సిపల్ చైర్మన్ గా లేరు. వాళ్ళ కాలం పూర్తి కూడా సంవత్సరం దాటింది ఇప్పటిదాకా ఎన్నికలు పెట్టలే. నిజామాబాద్ కార్పొరేషన్ కావచ్చు, కరీంనగర్ కార్పొరేషన్ కావచ్చు, ఏ కార్పొరేషన్ కైనా కూడా ఇంకా ఎన్నికలు పెట్టలే. కాబట్టి హైదరాబాద్ కార్పొరేషన్ కి ఎన్నికలు పెడతారనే భ్రమలల్లా ప్రజలు ఉంచొద్దు అనేది నా అభిప్రాయం. మొదటిది. రెండో విషయం ఏంటంటే రెండో విషయం క్లారిటీ ఇస్తున్నా ఏంటంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కదా, గత మున్సిపల్ ఎన్నికలలో పట్టణ ప్రాంతాల్లో మేము ఉన్నామా లేవో పక్కన పెడితే గతంలో కూడా గత అనేక 86 లో కాంగ్రెస్ పార్టీ 25 గెలిస్తే 25-30 గెలిస్తే మేము 12 గెలిచినాం. ఆ తర్వాత కాంగ్రెస్ 10 గెలిస్తే 2 గెలిచినాం. ఆ తర్వాత మేము 4 గెలిచినాం. మొన్నటి ఎలక్షన్స్ లో మరి కాంగ్రెస్ పార్టీ 2 గెలిచింది, 2 కార్పొరేటర్లు గెలిచింది. మరి అదేట్లా సాధ్యమైంది? 2 గెలిచినటువంటి కార్పొరేషన్ 2 గెలిచిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి ఎట్లా వచ్చింది? అంటే ఒక్కొక్క ఎలక్షన్స్ ను ఒక రకంగా చూడాలి తప్ప ప్రతి ఎలక్షన్స్ ను ఒకటే రకంగా చూసేటువంటి ప్రయత్నంలో మీడియా కూడా చెయ్యొద్దు. అసెంబ్లీకి ఎలక్షన్స్ కు ప్రజలు ఒక రకంగా కొట్టేసారు, పార్లమెంట్ కు ఒక రకంగా కొట్టేసారు, రేపు పొద్దున స్థానిక సంస్థలకు ఒక రకంగా కొట్టేస్తారు, ఇంకా సర్పంచ్ ఎలక్షన్స్ కి ఇంకో రకంగా ఓటేస్తారు. కాబట్టి భిన్నమైనటువంటి ఓట్లు ప్రజలకు ఆ విచక్షణతోటి, ఆ పరిజ్ఞానంతో, ఆ ఉన్నతమైన ఆలోచనతో ఓటేస్తున్నప్పుడు ఆ విధంగా ఇప్పుడే మీద అయిపోతే ఇక బీజేపీ పని అయిపోయిందని అనుకుంటే మరి మునుగోడలో కాంగ్రెస్ పని అయిపోవాలా, హుజూరాబాద్ లో కాంగ్రెస్ పని అయిపోవాలా? కాలే. అదే ఇప్పుడు మీకు కాంట్రాస్ట్ చెప్తాం. మీరు అదే నాగార్జున సాగర్ లో బీజేపీకి 7,000 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ 2 స్థానాలు ఉండే, బీఆర్ఎస్ గెలిచింది. అట్లా హుజూర్ నగర్ లో మేము 3,000 ఓట్లే వచ్చినాయి, కాంగ్రెస్ గెలిచింది అక్కడ, బీఆర్ఎస్ గెలిచింది అక్కడ, కాంగ్రెస్ ఓడిపోయింది. సిట్టింగ్ సీట్ కాంగ్రెస్ కూడా. ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్ అనేటువంటిది బీఆర్ఎస్ కు సిట్టింగ్ సీటు, కోల్పోయింది బీఆర్ఎస్, గెలిచింది కాంగ్రెస్. మేము ఎప్పుడు లేము, ఎప్పుడు గెలవలేదు, అట్లని చెప్పి మాకు ఎప్పుడు మెజార్టీ రాలే. దాని లెక్క పెట్టి ఈ రోజు మీకు ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఒక క్యాండిడేట్ సపోర్ట్ చేసింది, ఓడిపోయింది. ఓడిపోయినంత మాత్రం ఎమ్మెల్సీ ఎలక్షన్ గా కాంగ్రెస్ పార్టీ బతికైపోయింది అనలే కదా. కాంగ్రెస్ ఉనికిని చాటుకున్నాం, కాంగ్రెస్ కు మాకే ఉంది, బీజేపీ లేదు అంటుండు కేటీఆర్. మరి అది ఏందో కేటీఆర్ మత భ్రమించి అపభ్రంశలో మాట్లాడతాం, నేనేం చేయాలి? అది కేసీఆర్ అడగాల. విషయం ఏంటంటే మా పార్టీ స్టాండ్ మీ ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అద్దంకి దయాకర్ గారు ఎవరైతే అంశాల విషయంలో స్పష్టత ఇవ్వడానికి ప్రజలకు మీ ద్వారా ప్రయత్నం చేస్తున్నా. ఇప్పటికైనా ఈ ఎన్నికల ఊపుతోనైనా ఈ జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత అయినా లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, ఇందాక ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఫిబ్రవరిలో ఎప్పుడో జిహెచ్ఎంసీ ఎన్నికలన్నా షెడ్యూల్ ప్రకారం పెడతారా, లేకపోతే రిజర్వేషన్లు అంటూ ఏదో అంటూ మళ్ళీ ఏదైనా జాప్యం జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు 17వ తారీఖు క్యాబినెట్ లో ఆల్మోస్ట్ ఆల్ ఒక నిర్ణయం జరిగే అవకాశం ఉంది. బట్ 42% అనేది ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి 19th వరకు పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఒక ప్రయత్నం అయితే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే డెఫినెట్ గా బీజేపీ సహకరిస్తుందా? ఇంత కష్టపడి ఇంత చేసినాక కూడా ఇంకా మనకు అది ఫలితం రాకపోతే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి బీసీ సమాజం అంతా ప్రభుత్వం వైపు చూస్తున్నది, వాళ్ళు కూడా పోరాటాలకు సిద్ధపడుతున్నారు, చెలో ఢిల్లీకి పెట్టుకుంటున్నారు. కాబట్టి మేము కూడా మా యొక్క పద్ధతుల్లో ఆల్ పార్టీ మీటింగ్ ఒకటి కన్వీన్ చేయడమా, లేకపోతే అందరినీ ఢిల్లీకి తీసుకుపోవడమా, ప్రధానమంత్రి గారిని రాష్ట్రపతిని కలవడమా, ఇదంతా ఒకటేమో విజ్ఞప్తితో ఉంటుంది, ఇంకోటేమో ఒత్తిడితో ఉంటుంది. 2 రకాల టాక్టిక్స్తో ఇప్పుడు ఈ డిసెంబర్లో కంపల్సరీ ప్రయత్నం చేస్తాము. ఎందుకు ఈ మాట అంటున్నంటే ఇక మన వైపు నుంచి చేయాల్సిందంతా చేసేసినాం. రావాల్సింది మద్దతు ఉండాల్సింది బీజేపీ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి. లేదు రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర వేస్తే అసలు ఏ అంశం ఉండదు. సో అది పార్లమెంట్లోనే డిస్కస్ జరగాలి. ఒక స్పెషల్ కేసు కింద రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే భారత సమాజం మొత్తం కూడా దాని మీద డిస్కషన్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం అన్నా బీజేపీ చేస్తే మంచిది. అసలు పార్లమెంట్లో ఈ బిల్లుకు మద్దతు ఉంటుందా లేదా అని చెప్పేసి ఆ ప్రయత్నం అన్నా చేయమనండి బీజేపీని. మేము మా వైపు నుంచి ప్రభుత్వం నుంచి ఇంకెలాంటి సహకారాలు కావాలన్నా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అది చేసి నెక్స్ట్ ఎలక్షన్స్ ఉంటాయి అనేది నా యొక్క అంచనా. బట్ చూడాలి, ఒకవేళ మళ్ళీ
హైకోర్టు ఏమంటది, ఓకే మీరు ఎందుకు పెడతలేరు అని అంటది కదా. ఇప్పుడు వాళ్ళతో అవును, ఇప్పుడు ఒక అవును. ఇష్యూ ఉంది కదా. నేను హైకోర్టు స్పష్టిస్తాను సార్, నేను స్పష్టిస్తాను. ఈ నెల 23 నాడు మళ్ళీ హైకోర్టులో కేసు ఉంది. అంటే మొన్న 3వ తారీఖు 2వ తారీఖు నాడు అయిపోయింది కేసు. 2వ అవును. తారీఖు నాడు వాళ్ళు ఒక వారం టైం కావాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడిగితే, కాదు 2 వారాలు తీసుకోండి, 3 వారాలు తీసుకోండి అని వారికి 3 వారాల సమయం ఇచ్చారు. 23వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమా లేదా అఫిడవిట్ వేయాల్సిన అవసరం ఉంది. హైకోర్టు బెంచ్ కి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది వాళ్ళు పెట్టము అంటే ఎందుకు పెట్టలేదు చెప్పాలి. పెట్టాలనుకుంటే రాజ్యాంగం ప్రకారం పెట్టాలనుకుంటే దాని పరిస్థితి ఏందో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. కోర్టు నిర్ణయిస్తుంది. కాదు ప్రకాష్ రెడ్డి గారు, మీరు సహకరిస్తలేరు అనేది మెయిన్ పాయింట్ అక్కడ. నేను అక్కడికి వస్తాను. రెండో అంశం వస్తున్నా. మేము ఎట్లా సహకరించాలో ఒకసారి పెద్దల దయాకర్ గారు చెప్పాలి. ఒకటి నాకున్నట్టు ఏంటంటే, భారత పార్లమెంటు తెలంగాణ బీసీ సంబంధించిన అంశం మీద భారత పార్లమెంట్ చట్టం చేయాలన్నా చట్టం అవసరం. అది అంటే భారత రాజ్యాంగం అట్లా నిర్దేశించిందని నాకు తెలియదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు సెక్షన్ 243 సబ్సెక్షన్ అంటే డి సంఖ్య సబ్సెక్షన్ 6 కింద అనుకుంటా. నాకు తెలిసినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం చెల్లుబాటు అవుతుందా కాదనేది న్యాయ వ్యవస్థ న్యాయసంగం చూసుకుంటది. భారత పార్లమెంట్ దీంట్లో ఏం సహకరించాలో భారత కేంద్ర ప్రభుత్వం కానీ భారత పార్లమెంట్ కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు చెప్పాలి, భారత ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ మా మీద బట్టగా చేయడం ఒకటే కాదు కదా. మీ ఎట్లా ఏమని సహకరించాలి, దేనికోసం ఎట్లా సహకరించాలి. చట్టం చేస్తే భారత పార్లమెంట్ చట్టం చేస్తే తెలంగాణలో బీసీ రిజర్వేషన్ వస్తుంది, 62 అంటే 52%, 42% వచ్చేస్తా అనుకుంటే చెప్పండి. భారత పార్లమెంట్ చట్టం చేయాలి అనుకుంటే చెప్పండి నేను అడుగుతున్నాను. చేయాల్సి వస్తుంది, చేస్తారు, ఆ పరిస్థితులు మీకు వస్తాయి, అది చూద్దాం భవిష్యత్తులో. కానీ ఇప్పుడు తెలంగాణలో మాత్రం మీరు ఎందుకు వెనుకబడ్డారో ఒకసారి అయితే ఆలోచించండి అనే చెప్తున్నాను. నేను టీఆర్ఎస్ ను బతికేయడానికి మీరు రావకండి. భారత పార్లమెంట్ లో ఏం చట్టం చేయాలో చెప్పండి. భారత పార్లమెంట్ లో ఏ రకమైన చట్టం చేయాలో చెప్పండి. మీకు ఇంకా నేను ఒక అబ్జర్వేషన్ చెప్తా. మీ నిర్లిప్తత, మీ అచేతనము బీజేపీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కు పనిచేసే కాడికి వచ్చింది. అది కొంచెం ఆలోచించి నిర్ణయాలు. మీరు ఉద్యమంలో ఉన్నారు. ఉద్యమ కాలంలో ఉద్యమంలో తెలంగాణ కోసం బాగా పనిచేసినటువంటి సీనియర్ నాయకులు. నేను 2006లో కేసీఆర్ గారు ఉదాహరణ చెప్పిన, మా కార్యకర్తలు విద్యాసాగర్ రావు గారు లేక కాదు, విద్యాసాగర్ రావు గారు డైనమిక్ గా కాదు. కాదే, మీరు మీ యాక్టివిజం సీరియస్ గా లేకపోతే మా కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ కి వేశారు. ఎందుకు? తెలంగాణ వాదం కోసం. అది అదే అంటే నేను అందుకోసం ఒక వాదం వచ్చి తెలంగాణ వాదం లేదు కదా ప్రకాష్ రెడ్డి గారు. ఇప్పుడు తెలంగాణ వాదం లేదు కదా. తెలంగాణ అనేది లేనిదే వచ్చేసింది, 10 ఏళ్ళు అయింది. ఇప్పటికి ఇంకా ఆ పార్టీకి ఈ పార్టీకి సహకరించుకోవాల్సిన అవసరం లేదు కదా. నేను ఏమంటుంటే అప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినానంటే, మేము పోటీ చేసినాం. 2 ప్రధాన పార్టీలు, 2 ప్రధానమైనటువంటి పోటీ జరుగుతున్నప్పుడు నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పిన. బీహార్ లో ప్రశాంత్ కిషోర్ తెలివి లేదా, జ్ఞానం లేదా అంటే నేను నాకు తెలివిమంతుడు, జ్ఞానవంతుడే. కానీ ఎందుకు ఓడిపోయినా అంటే ప్రజలు 2 పార్టీల మధ్య బలంగా చూస్తున్నప్పుడు 3వ పార్టీకి అవకాశం ఇవ్వలేదు. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పండి. పంజాబ్ లో అకాలీదళ్ పార్టీ 20 ఏళ్ళు. ప్రకాష్ రెడ్డి గారు, మిమ్మల్ని మీరు ప్రశాంత్ కిషోర్ తో ఎందుకు పోల్చుకుంటారు? మీది ఒక బలమైన పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. నేను ప్రశాంత్ కిషోర్ గారు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఉదాహరణకి పంజాబ్ లో అకాలీదళ్ పార్టీ 77 నుంచి ఎందుకు 3 సీట్లే వచ్చినాయి? మాకు అమరేందర్ సింగ్ మాతో పాటు వచ్చిండు, మాజీ ముఖ్యమంత్రి. మాకు 3 సీట్లే ఎందుకు వచ్చినాయి? అక్కడ ఆ పార్టీ ఏం లేకుండా అధికారంలోకి ఎందుకు వచ్చిందంటే పంజాబ్ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని చూశారు. అంతే తప్పిస్తే అదేం కాదు. ఇప్పుడు ఢిల్లీ ఉంది. ఢిల్లీలో 15 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటే 10 సంవత్సరాలు ఆ పార్టీ ఉండే. మేము 5 ఏళ్లే ఉంటుంది. కానీ ఆ పార్టీ ఎందుకు ఈ రోజు ఢిల్లీలో చేయగలిగింది, కాంగ్రెస్ ఎందుకు 0 అయిందంటే అక్కడ ప్రజలు కాంగ్రెస్ చూడలే, ఆ పార్టీని చూసినారు, బీజేపీని చూసినారు. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రం ఇద్దరు మధ్యలో ఈ విధమైనటువంటి ఒక ఎన్నికల నియమం అంటే ఎన్నికల వ్యవహారం జరుగుతున్నప్పుడు 3వ పార్టీని చూస్తలేరు ప్రజలని చెప్పడానికే జూబ్లీ హిల్స్ ఒక ఉదాహరణ అని నేను చెప్పిన. ఇది ఉదాహరణ కాదు, ఇంకెట్లా జరిగిందంటే ఇదే ఉదాహరణ, ఇట్లా జరుగుతుంది. నేను మునుగోడు ఎగ్జాంపుల్ చెప్పిన. మునుగోడు అయిన తర్వాతనే అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి. ప్రకాష్ రెడ్డి గారు ఒక చివరిగా అంటే 2 పార్టీలకు సంబంధించిన సీనియర్ నాయకులు ఇద్దరు నాకు బాగా పర్సనల్గా తెలుసు. అద్దంకి దయాకర్ గారిని నేను ఉద్యమ కాలంలో చూశాను. మీతో పాటు కూడా నాకు సాన్నిధ్యం ఉంది కనుక ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంతిమంగా మీరు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? 2 పార్టీలకు సంబంధించినంత వరకు ఈ ఫ్యాక్టర్ నేను జనరల్గా చెప్పట్లేదు. 42%కి సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించినంత వరకు తెలంగాణ ప్రజలకు కానీ బీసీ వర్గాలకు కానీ ఒకరిపై ఒకరు కామెంట్ చేయకుండా ఒక భరోసా ఏమి ఇవ్వబోతున్నారు? ముందుగా అద్దంకి దయాకర్ గారు. డెఫినెట్ గా అది సాధించేంత వరకు ప్రభుత్వం పోరాడుతుంది,
ప్రభుత్వం అవసరమైతే ఏ ఎక్స్టెంట్కి పోయినాం, సుప్రీంకోర్టును, హైకోర్టును, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కాదని జీవో తెచ్చే పరిస్థితి వచ్చింది. దాంట్లో ఉండే కొన్ని అంశాలు బేస్ చేసుకొని హైకోర్టు దాన్ని నిలువరించింది. రేపు హైకోర్టు కూడా అనుకూలంగా వస్తుందని నేను అనుకుంటున్నా. హైకోర్టు తర్వాత అప్పీల్కి పోయినా సరే మేము మాత్రం 42% కమిట్ అయి ఉన్నాం. దానికి బీజేపీ సహకరించాలనేదే మా మా డిమాండ్గా, ఒక రకంగా డిమాండ్. ఎందుకంటామంటే వాళ్ళ వల్లనే డిలే అవుతున్నది. ఫిబ్రవరి నుంచి ఇప్పుడు నవంబర్ వరకు అది చేసే తీరుతాం అనేది మాకున్న అంచనా. ప్రకాష్ రెడ్డి గారు, మేము ఇప్పుడున్న వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు వాగ్దానం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూనే మేము తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కానీ రాష్ట్ర శాసనసభ బయట కానీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే అంశాన్ని పూర్తిగా తెలంగాణ భారతీయ జనతా పార్టీగా మద్దతు ఇచ్చింది. సంపూర్ణ మద్దతు ప్రకటించినాం. మేము అసెంబ్లీ లోపల ప్రకటించినాం, వాళ్ళు పెట్టిన తీర్మానానికి ఓటేసినాం, మళ్ళీ ఓటేస్తాం, మళ్ళీ పెట్టినా ఓటేస్తాం. రాజ్యాంగ పరిధిలో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా బీసీ రిజర్వేషన్ల కోసం మా మద్దతు ఉంటుంది. మిగతా అంశాలు వాళ్ళు బాధ్యత, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధ్యత అది, వాళ్ళు చూసుకోవాలి. మా మద్దతు మాత్రం పూర్తిగా సంపూర్ణమైన మద్దతు 42% రిజర్వేషన్లు మేము ఇస్తున్నాం. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు, థ్యాంక్ యూ మాతో మాట్లాడినందుకు. మొత్తానికి రిజర్వేషన్ల జూబ్లీ హిల్స్ ఫలితాల నుంచి మనం రిజర్వేషన్ల వరకు మాట్లాడుకున్నాం. ఎందుకంటే రెండు ప్రధాన పార్టీలకు సంబంధించి, ఒక పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది, రెండో పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కనుక ఆ రెండు పార్టీలకు సంబంధించిన అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాము. జూబ్లీ హిల్స్ ఫలితాలకు సంబంధించి మాత్రం తమకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది కనుక అదే స్ఫూర్తితో ముందుకెళ్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంటే, ఒకవేళ డిపాజిట్లు రాకుండా గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి కానీ ఖచ్చితంగా పుంజుకుంటాము. ఒక ఎన్నికకు ఒక ఎన్నికకు సంబంధించి తేడా ఉంటుంది కనుక ఖచ్చితంగా బీజేపీని తక్కువ అంచనా వేయడానికి లేదని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ కలుద్దాం.